హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో ఈరోజు కరివేపాకు గురించి చెప్దాం అనుకుంటున్నా. కరివేపాకు మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది సో చూపిద్దాం అనుకుంటున్నా. ఇట్లా ఇదంతా చూపించంతమ్మా కరివేపాకు ఎంత ఉందో. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన సందులకి ఇలా బొక్కలకి చూపిస్తుంది కనబడతాడు చూడండి ఫ్రెండ్స్. ఒక స్మైల్ ఇస్తుండు, ఆయన జూమ్ చేయండి. ఇదంతా ఇట్లా చూపించు. ఇక్కడ దాకా కరివేపాకు ఇదంతా అనమాట. సో ఇక్కడ కొడుకు వస్తుంది బాగా పోదామా? ఓకే, ఒక్క 5 minutes ఇది గురించి చెప్పేసి వస్తా. కనబడుతున్నాను. వచ్చినావా? సరే. సో ఇట్లా తీసుకొని కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉందండి చెట్టు మీద. సో మా బంగారే వచ్చాడు, తింటాడంట. సో కరివేపాకు ఇట్లా నేనైతే డైలీ తింటానండి రెగ్యులర్గా, చాలా మంచిది. సో ఈ కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా 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 మంచిది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉంటాయి. సో మెయిన్గా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే హెయిర్కి, కళ్ళు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మన బాడీలో ఎంత యూస్ఫుల్ అంటే దీనివల్ల మనకి కళ్ళ ప్రాబ్లం ఉన్న క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవరు ఏ జాబ్ చేసినా సిస్టమ్ ముందు కానీ మొబైల్స్లో కానీ కంటిన్యూస్గా కూర్చొని పనిచేయడం వల్ల కళ్ళు పెయిన్ వస్తాయి. సో అట్లా పెయిన్ రావడం వల్ల వీటిని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళ నొప్పి అనేది క్లియర్ అయిపోతుంది, చాలా మంచిది. సో ఇంకా ఏంటంటే హెయిర్కి అయితే చాలా అంటే చాలా మంచిది. రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల వైట్ హెయిర్ అయినా కూడా, హెయిర్ లాస్ అయినా కూడా ఇది తినడం వల్ల హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, వైట్ హెయిర్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి కానీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ దీన్ని ఏం చేయాలి అంటే మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ వాడుకున్నా కూడా తలకి పెట్టుకునే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో కరివేపాకు తర్వాత మనం తలకి వాడే ఆయిల్లో ఈ ఆకులు వేసి మరిగించిన తర్వాత దాన్ని చల్లార్చి హెడ్కి మసాజ్ లాగా ఒక 5 minutes 6 minutes చేసుకొని రెగ్యులర్గా ఇట్లా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారడానికి చాలా 100కి 90% క్లియర్ అయిపోతుంది ఆ ప్రాబ్లం అనేది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన బ్లడ్లో ఉండే కొవ్వుని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది ఇది. బ్లడ్లో ఉండే కొవ్వు తగ్గించడం ప్లస్ ఇంకోటి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా, గుండెకి కూడా ఎలాంటి జబ్బులు ఉన్నా క్లియర్ చేసేస్తుంది. సో ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఉండడం వల్ల మన బాడీకి చాలా మంచిది. సో పిల్లల్లో ఏంటంటే ఇది మెదడు జ్ఞాపక శక్తి పెరగడానికి, మతిమరుపు పోవడానికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన అలాంటి ఏజ్ వాళ్ళకి ఇలాంటి ఒత్తిడి లైఫ్ కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల కానీ, సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల కానీ, ఇలాంటి ఫాస్ట్ బిజీ లైఫ్లో స్ట్రెస్ ఫ్రీగా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మెదడులో ఉండే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్కి మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, ఇంకా మతిమరుపు రావడం, జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా మెయిన్గా ఏంటంటే బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి
కీళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి ఇది తినడం వల్ల రెగ్యులర్ లైఫ్లో ఇది వాడడం వల్ల చాలా మంచిది. ఇంకా ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఉమెన్స్కి, ఆడవాళ్ళకి వేవిళ్ళు వస్తాయి. వేవిళ్ళు వచ్చినప్పుడు అవి తగ్గాలంటే పెరుగులో కరివేపాకు రసాన్ని, తేనె 1 స్పూన్, కరివేపాకు రసం యాడ్ చేసుకొని పెరుగులో యాడ్ చేసుకొని తాగడం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళకి వేవిళ్ళ వచ్చే టైంలో ఆ వేవిళ్ళు అనేది కంప్లీట్గా తగ్గిపోతాయండి ఈ రసము పెరుగులో కలుపుకొని తాగడం వల్ల. సో ఇంకా ఏంటంటే ఎలర్జీ, బాడీకి యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఈ కరివేపాకు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని మిక్సీ పట్టిన లేదంటే పేస్ట్ లాగా మన రోల్లో కూడా రుద్దుకొని పేస్ట్ చేసుకొని బాడీకి అంతా మసాజ్ లాగా చేసుకొని ఒక 5-6 మినిట్స్ అట్లా పెట్టుకొని స్నానం చేయడం వల్ల బాడీకి ఉండే ఎలర్జీ కూడా క్లియర్ చేసేస్తుంది. సో ఎంత యాంటీబయాటిక్ అంటే 100కి 100% యూజ్ అవుతుంది ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా. ఇంకా ఏంటంటే ఫంక్షన్స్ కూడా బ్రెయిన్ ఎంత యాక్టివ్గా పనిచేయాలంటే అంత యాక్టివ్గా పనిచేస్తుంది కరివేపాకు తినడం వల్ల. సో జ్ఞాపక శక్తి పెంచడానికి కానీ మన బ్రెయిన్ యాక్టివ్నెస్కి కానీ చాలా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా ఇప్పుడు మా బంగారికి కూడా తినిపించినాను, ఎంత చక్కగా తిన్నాడంటే. పిల్లలకి కూడా మనం డైలీ రొటీన్ లైఫ్లో అలవాటు చేయడం వల్ల నార్మల్గా మనం ఫుడ్ ఐటమ్స్ ఎట్లా అలవాటు చేస్తామో దీన్ని కూడా మా బంగారికి కూడా ఇప్పుడు తినిపించాను లైవ్లో. మన పిల్లలకి కూడా డైలీ రొటీన్ లైఫ్లో నార్మల్ ఫుడ్ ఎట్లా అలవాటు చేస్తామో దీన్ని కూడా రెగ్యులర్ లైఫ్లో అలవాటు చేయాలి. పిల్లలకి చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకు కానీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయడానికి, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనము ఏ కొంచెం జబ్బు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడిసిన్స్ వాడడం వల్ల అవి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మన బాడీనే ఖరాబ్ చేసేస్తాయి. 5 నిమిషాల ఉపశమనానికి ఎన్నో మెడిసిన్స్, ఎన్నో ఇంజెక్షన్స్ వాడుతున్నాము. కానీ మన ఇంట్లోనే ఉండే ఆయుర్వేదిక్ ఇంత చక్కని ఆయుర్వేదం పనిచేస్తుందని అందరికీ తెలుసు. బట్ ఎవరు తినరు, నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని తినడం ఎందుకు అని. చూడండి మా బంగారు ఎంత చక్కగా తింటాడో. సో రెగ్యులర్గా ఒక 2-3 ఆకులైనా తినిపిస్తాను. సో మార్నింగ్ తినడం వల్ల చాలా మంచిది. ఇంకా దీనివల్ల కర్రీలో కూడా యాడ్ చేయవచ్చు. సో ఎన్నో రకాలుగా బెనిఫిట్ ఉన్నాయి కాబట్టి మనం కర్రీలో కానీ పొడిలాగా కూడా చేసుకొని రెగ్యులర్గా పొడి తిన్నా కూడా బాడీకి చాలా మంచిది. తిను నాన్న. సో చాలా బాగా తింటాడు, ఇష్టంగా తింటాడు. ఎందుకంటే నేను రెగ్యులర్గా అప్పటి నుంచి ఇట్లా తినిపించడం అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. స్టార్టింగ్లో 1-2-3 డేస్ తినడం కష్టమవుతుందేమో, చేదు ఉంటుందేమో, కానీ రెగ్యులర్గా తినే వాళ్ళకి ఆ చేదు కూడా అనిపించదు, ఈజీ అయిపోతుంది. సో అలవాటు చేసుకోండి రెగ్యులర్ లైఫ్లో. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో, టెన్షన్స్ లైఫ్లో ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడమే మన బాడీకి చాలా మంచిది. సో నెక్స్ట్ జనరేషన్కి కూడా అలవాటు చేయండి, చెప్పండి. మన అలాంటి వాళ్ళు చెప్తేనే వాళ్ళు పిల్లలు నేర్చుకుంటారు, పిల్లలకి తెలిసి వస్తుంది. సో మనకి ఇప్పుడున్న జనరేషన్లో చెప్పు అందరూ కరివేపాకు అను, కరివేపాకు అను, కరివేపాకు తినండి. అందరూ కరివేపాకు తినండి ఫ్రెండ్స్. నేను తింటున్నాను, నువ్వు తిను, నేను తింటున్నాను అని చెప్పు. అట్లా సూపర్ తింటాడు. సో ఇష్టంగా తింటాడు, అలవాటు చేసినాను చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు ఇది తినడం వల్ల మనకి 100కి 100% బెనిఫిట్ అవుతుంది. సో నాకు తెలిసిన మట్టుకైతే నాకు ఏమేమి తెలిసినాయో అవి 100% నేను ట్రై చేసినాను, నేను వాడినాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఎందుకంటే నేను వాడతాను, నాకు చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి మీకు అందరికీ చెప్దాం, షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ వీలున్నంత వరకు ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు దొరికినా మన ఇంట్లో కన్ఫామ్గా పెంచుకుంటాము. సో లేని వాళ్ళు కూడా తెచ్చుకొని పెంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు, చాలా మంచిది. రెగ్యులర్గా తినడం వల్ల మన బాడీలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ఇది క్లియర్ చేసేస్తుంది. కానీ దాదాపు అందరికీ తెలుసు, బట్ చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తారు. సో మన లైఫ్ కాబట్టి, మన ఆరోగ్యమే కాబట్టి మనం తీసుకోవాలి. మన ఆరోగ్యం కాబట్టి రెగ్యులర్ లైఫ్లో అలవాటు చేసుకోండి, తినండి, చాలా మంచిది. దయచేసి పిల్లలకు మాత్రము ఇప్పుడు వచ్చే జనరేషన్కి మాత్రం అలవాటు చేయండి కరివేపాకు, చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తినరు. సో మనం కర్రీలలో వేసినా కూడా కరివేపాకు అది అనేసి తీసి పక్కన పెడతారు. సో అట్లాంటి పిల్లలకు ఇష్టంగా తినేలా రెగ్యులర్ లైఫ్లో, రొటీన్ ఫుడ్గా. సో మా ఇంట్లో చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు, చాలా ఫ్రెష్, న్యాచురల్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్తాను. పొడి తెలియని వాళ్ళకి, ఇష్టంగా తినని వాళ్ళకి, పిల్లలకైనా పెద్దలకైనా వృద్ధులకైనా ఒక మంచి ఫుడ్ ఐటమ్. దీన్ని ఇట్లా చెట్ల మీద నుంచి ఇట్లా కోసుకొని వచ్చి ఫ్రెష్గా కడుక్కొని ఒక 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని, సో ఇట్లా రుబ్బుకోవడం వల్ల క్లియర్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఇదంతా రుబ్బుకొని దీన్ని ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్, వితౌట్ ఆయిల్ ఏం వేయకుండా కడాయి పెట్టుకొని, కడాయిలో వేడైన తర్వాత ఇలాంటి ఆకులు ఒక గిన్నెడు ఇట్లా రుబ్బుకొని ఆయిల్లో వేంపుకోవాలి. పొడిగా వేంపిన తర్వాత అవి రెడ్డిష్లో వస్తాయి. సో అవి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొన్ని ఎండుమిర్చి, జీలకర్ర,
ఇవి కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ ఎల్లిగడ్డ వేపుకొని పక్కన పెట్టుకొని ఈ వేపుకున్న ఆకు కరివేపాకులో వేయించిన ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర, వేయించిన ఎల్లిగడ్డ వేసి మిక్సీ పట్టుకొని సరిపడే ఉప్పు వేసుకొని ఇది పొడి అయిపోతుంది. మొత్తం పేస్ట్ చేసిన తర్వాత పొడి లాగా వస్తుంది అనమాట. ఆ పొడిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆ పొడిని రెగ్యులర్ లైఫ్లో అన్నంలో పెట్టుకొని కాసింత నెయ్యి నూనె కానీ వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో తినడం వల్ల మనకి ఒక మంచి కొత్త ఫ్లేవర్ మన నోటికి రుచి తగిలినట్టు ఉంటుంది, మనం తిన్నట్టు ఉంటుంది. అది కరివేపాకు కూడా మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్న ఎలాంటి వ్యాధికైనా కూడా అది యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇష్టంగా తినాలి అంటే ఇట్లా చేసుకొని తినండి. ఇష్టం లేని వాళ్ళు కరివేపాకు తినలేని వాళ్ళకి ఇట్లా ట్రై చేసి పెట్టండి, చాలా మంచిదండి. సో అదనమాట. ఫుడ్ ఎట్లా చేసుకోవాలి కూడా ఒక రెసిపీ కూడా చెప్పినాను, ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంది. వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మన హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఇట్లా అలవాటు చేయండి, నెయ్యి వేసి పెట్టండి, ఇంకా చాలా మంచిది. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.